అరెస్ట్ చేయడం అనేది ఓకే, అందరూ కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అనేది మాట్లాడద్దని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. దమ్ముంటే పార్టీ విధి విధానాలపైన పాలసీ పైన మాట్లాడండి అని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే అతను అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పోలీసు డ్యూటీలకు అడ్డం పడి మరి వైఎస్ఆర్సీపీ ఎంపీలు మన గోరెంట్ల మాధవ్ గారు అంత రౌడీజం చూపిస్తున్నాడంటే వైఎస్ఆర్సీపీ అధికార పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే విధంగా ఉంటున్నారు. ఇంకా వాళ్ళ పార్టీ నాయకుల వైఖరి అనేది మారడం లేదు. సో ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఒకటి తెలియజేస్తున్నాం, ఫస్ట్ మీ వైఖరి మార్చుకోండి. బుద్ధి తెలివి జ్ఞానం ఎవడని ఉంటే పోలీసుల ముందు అంత గూండాయిజం రౌడీజం చేయాల్సిన అవసరం ఏముందండి? ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు ఎంబీకి రండి వీళ్ళంతా, వాళ్ళ ఇంటికి పోయి కొట్టచ్చు కదా. అంటే పోలీసులు ఉంటే ఆపుతారు, ఏం జరగదు. అటుగానే హడావిడి మొత్తం పబ్లిసిటీ చేసుకోవడానికి ఇంత స్టాండ్స్ అవసరం లేదు. జగన్ దగ్గర మీకు పేరు వస్తుంది. నెక్స్ట్ సారి మీకు ఎంపీ టికెట్ కాదు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ ఇస్తారు, మంత్రి కూడా చేస్తారండి. టెన్షన్ పడుకోకండి. గోరెంట్ల మాధవ్ గారికి ఇంకొకటి చెప్తున్నాము, మీరు గతంలో మీరు చేసిన వీడియో కాల్స్ బట్టలు లేకుండా మీరు వీడియో కాల్ చేసి మహిళని ఎంత ఇబ్బంది పెట్టారండి. ఈరోజు ఏదో మీరు అందరూ మొగోళ్ళ వేరం అందరు వచ్చి పోలీసుల ముంగట మీరు గల్లలిప్పి మొత్తం మేము రౌడీజం చేస్తామంటే ఇది కూటమి ప్రభుత్వం అండి. ఎవరిని కూడా ఉపేక్షించే ప్రయత్నాలు అయితే జరగదు. అంటే ఒక కార్యకర్తకి నాయకుడు ఉన్నాడు అనే ధైర్యంతో మాట్లాడతారు, ఏ మాట మాట్లాడినా సార్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు. బట్ సొంత కార్యకర్త అనేది తీసుకుంటే ఆ కూటమి కానీ ఏ పార్టీ అయినా ఏం మెసేజ్ ఇస్తున్నారు? తప్పకుండా అండి, ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వ విధి విధానాలపైన, ప్రభుత్వ పాలసీ పైన, లేకుంటే ప్రభుత్వం చేయని అభివృద్ధి కార్యక్రమాలపైన మాత్రమే మాట్లాడాలి. వ్యక్తిగత దూషణలు అనేది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. అది టీడీపీ పార్టీ కానీ అది జనసేన పార్టీ కానీ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవ్వరు కూడా మన కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు వ్యక్తిగత దూషణలు చేయొద్దని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అయినా కూడా ఇలాంటి దూషణలు అనేది బాధాకరం. అదే విధంగా మనం చూసినట్టయితే మీరు ఇంతకుముందు అన్నట్టు అందరిపైన యాక్షన్ తీసుకోవాలంటారు, లేదా రెడ్ బుక్ అన్నారు కదా, మరి దాన్ని అమలు చేసేది ఉందంటారా? ఉంది కదా, ఇంకా 2029 ఎలక్షన్ ఉంది. సో ఎలక్షన్ లోపు ఖచ్చితంగా వచ్చేసి అంటున్నారు. సో నిదానంగా ఒక్కొక్కరు తీసుకుంటారు. సో నిదానంగా ఒక్కొక్కరు తీసుకొని ఆ రెడ్ బుక్లో ఎవరు ఉన్నారో చేసింది తక్కువేం చేయలేదు కదా 5 years. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ యాక్చువల్లీ ఎందుకనే పర్సన్ వచ్చేసి జాబ్ చేసుకుని ఐటీ ఫీల్డ్లో ఉన్నాను. మాకు అంత ఎందుకంటే మాకేం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి మేము వర్క్ చేసుకుంటున్నాం. కాబట్టి మీకు తెలిసే ఉంటుంది కదా, అక్కడికి ఏమీ రాలేదు. ఏం ఇచ్చాడంటే సంక్షేమం ఇచ్చాడు. సో సచివాలయం ఆర్ వాలంటీర్స్. సో వాలంటీర్ అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ వాలంటీర్ వాళ్ళని వాళ్ళు ఫోర్స్ చేశాడు. ఎలక్షన్ మూమెంట్లో మీరు చూసుంటారు ఐ థింక్. సో అక్కడ ఏంటంటే మీరు వేసే మా ప్రభుత్వానికి మన ప్రభుత్వం బాగా చేస్తాడు, అది తప్పది. అసలు ఆ సంక్షేమం తప్పు, అందువల్ల దాని విషయం తప్పు అంటలేదు. సో వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంటే సంక్షేమం చేసుకునే డెవలప్మెంట్ లేదు. అలాగే ఏ కార్యకర్త అయినా కూడా సోషల్ మీడియాలో పనిచేసినా బయట ఆఫ్లైన్లో పనిచేసినా నా నాయకుడు ఉన్నాడనే ధైర్యంతోనే కొంచెం నోటు జారి మాట్లాడి ఉన్నా. అయితే సొంత పార్టీ అతన్ని అరెస్ట్ చేస్తే అంటే దీంట్లో ఏమన్నా సొంత పార్టీని అరెస్ట్ చేసినా కానీ అక్కడ జైల్లో కూడా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి నేను ఎవరికి అగ్నిస్ట్ కాదు. సో ఏంటంటే వాళ్ళ ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా మాట్లాడతారు, మీకేం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను, ఒక 30 days ఉందో ఇక్కడే, సో సింపతి వస్తుంది, సో నెక్స్ట్ వీక్ ఇలా ఎలక్షన్ బాగుంటుంది ఇంకా అని వాళ్ళు అలా సింపతి గెయిన్ చేస్తారు. అంతే తప్ప డైరెక్ట్గా ఏంటంటే నేను అరెస్ట్ చేస్తాను ఇంత ఏంటంటే పబ్లిసిటీ పెంచుకోవాలి. ఎందుకంటే జనాల్లో అందరూ గొర్రెలు. సో వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, సో ఇట్లా జరుగుతుంది, సో మన ప్రభుత్వానికి ఇట్లా చేసినంటే మామూలుగా అట్లా వెళ్ళింది. ఇప్పుడు రాజకీయ స్టంట్ చేయాల్సిన అవసరం టీడీపీకి లేదు కదా, పగబట్టే రాజకీయాలు అంటాం కదా. అంటే వాళ్ళు అది చేశారు కదా, మేము ఇది చేసామంటే నాకు తెలిసి ఆంధ్రాలో ఎప్పుడైతే ఈ సపరేషన్ జరిగిపోయిందో అభివృద్ధి కంటే ఎక్కువ ఈ టైం పాస్ ఎక్కువైంది. అదేదో కొంచెం సెట్ అయిపోతుంది అని అన్నింటిలో కూడా మామూలుగా గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, వాళ్ళు సెట్ చేస్తారు ఏదో అనుకున్న లోపల మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, ఇట్లాంటివి జరిగింది. ఈ చేంజింగే కాకుండా కొన్ని లూజ్ టాక్ వాళ్ళు లైక్ కొడాలి నాని కావచ్చు, శ్రీరెడ్డి గారు కావచ్చు, ఇంకా ఇట్లా కొంచెం లూజ్ టాక్ వల్ల ఏమైపోతుంది అని అంటే ఆ టైం